హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1046కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి పోకో నుంచి పోకో M4 Pro ఈ మొబైల్ ని రేపు పోకో అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. గ్లోబల్ గా ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతుంది. ఆల్రెడీ ఈ మొబైల్ చైనాలో రెడ్మీ నోట్ 11 Pro పేరు మీద అయితే లాంచ్ అయింది. అదే మొబైల్ ని వీళ్ళు ఇప్పుడు గ్లోబల్ గా అయితే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు పోకో F3 మొబైల్లో ఒక కొత్త వేరియంట్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ న్యూస్ అయితే వస్తుంది అనమాట. కొత్త వేరియంట్ అంటే ఇందులో వీళ్ళు కెమెరాని బ్యాటరీని కొంచెం ఇంప్రూవ్ చేసి అయితే తీసుకొస్తున్నారంట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు అంటే యాక్చువల్గా ఈ పోకో F3 అనే మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇక్కడ F3 GT పేరు మీద మరో మొబైల్ లాంచ్ చేశారు అనుకోండి. అయితే వీళ్ళు ఇదే మొబైల్ ని యూరోప్ లో అయితే లాంచ్ చేశారు. సో అక్కడ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ తో వచ్చింది. యాక్చువల్గా ఇది కూడా రెడ్మీ K40 మొబైల్ అనమాట. అదే మొబైల్ ని వీళ్ళు F3 పేరు మీద అయితే లాంచ్ చేశారు. సో అందులో కొత్త వేరియంట్ ని కూడా అయితే ఇక్కడ లాంచ్ చేస్తారని తెలుస్తుంది. మరి అదే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వాడతారా, లేకపోతే 888 ప్రాసెసర్ తో ఏమైనా కొత్త వేరియంట్ తీసుకొస్తారో చూడాలి. సో ఈసారి కూడా ఈ మొబైల్ మన ఇండియాకి అయితే తీసుకురాపోవచ్చు. ఎందుకంటే F3 అని తీసుకురాలేదు, మళ్ళీ కొత్త వేరియంట్ అని చెప్పి తీసుకొచ్చిన, అందులోనూ ఏ రెండింగ్ వచ్చేసింది. ఈ టైంలో తీసుకొచ్చినా పెద్ద మార్కెట్ ఉండదు కాబట్టి వీళ్ళకి తెలుసు. సో ఆ మొబైల్ అయితే తీసుకురాపోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord 2 ఈ మొబైల్లో మనకి Pac-Man లిమిటెడ్ ఎడిషన్ ఒకటి తీసుకురాబోతున్నారని చెప్పేసి మనం గతంలో టెక్ న్యూస్ లో అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనకి సింగిల్ వేరియంట్ ఉండబోతుందంట. 12GB 256GB వేరియంట్. దీని ప్రైస్ చూస్తే 37,999 రూపాయలు ప్రైస్ అయితే ఉండబోతుంది. యాక్చువల్ గా ఇంతకుముందు తీసుకొచ్చిన Nord 2 కి ఇప్పుడు తీసుకొస్తున్న ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ కి ఏమి డిఫరెన్స్ ఉండదు. జస్ట్ ఇది ఏంటంటే Pac-Man ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం వీళ్ళు ప్రత్యేకించి ఇదైతే తీసుకొస్తున్నారు. అంటే ఇందులో సరికి Pac-Man కి సంబంధించిన గేమ్స్, అలాగే దాని తాలూకా థీమ్స్ ఉంటాయి. అలాగే కొంచెం చూడడానికి డిఫరెంట్ గా అయితే మొబైల్ కనబడుతుంది. ఇంతే అనమాట. దీనికోసం దీని ప్రైస్ చూస్తే 37,999 రూపాయలు. అంటే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అనమాట. సో ఆ ప్రాసెసర్కి అంత ప్రైస్ అంటే టూ మచ్ అని చెప్పొచ్చు. వీళ్ళు మామూలుగా తీసుకొచ్చిన Nord 2 మొబైల్ కూడా మనకి 27,000 ఏమి ఉన్నట్టుంది దాని ప్రైస్. అక్కడే ప్రైస్ ఎక్కువ అనుకున్నాం. అందులోనే 12GB వేరియంట్ 35,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో అలాంటిది ఇప్పుడు దాన్ని ఇంకా 2,000 రూపాయలు పెంచి 38,000 రూపాయలకి తీసుకెళ్తున్నారంటే సో టూ మచ్. మరి ఇంత ప్రైస్ పెట్టి ఎవరు కొంటారు చూడాలి. అందులోని Nord 2 మొబైల్స్ పేలుతున్నాయని చెప్పేసి సో చాలా లీక్స్ న్యూస్ కూడా అయితే బయటకు వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఇంత పెద్ద మళ్ళీ మూవ్ తీసుకోవడం గ్రేట్ అని చెప్పొచ్చు OnePlus ని. ఇక అలాగే ఇదే Nord 2 కి సంబంధించి మరో బ్లాస్టింగ్ న్యూస్ అయితే వస్తుంది అనమాట. బ్లాస్టింగ్ న్యూస్ అంటే బ్లాస్ట్ అయిపోయిన న్యూస్ అనమాట. అంటే ఇంత ముందు వచ్చేసరికి ఈ మొబైల్స్ పేలుతున్నాయని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. అలాగే రీసెంట్ డేస్ లో దగ్గర ఇది జరిగి కూడా 6 days or 7 days అంటే 1 week అయితే అయిపోతుంది. కాకపోతే న్యూస్ ఇప్పుడు వరకు మనకు బయటకు రాలేదు. రీజన్ ఏంటంటే సో ఆ పర్సన్ ఏదైతే బ్లాస్ట్ అయిన మొబైల్ ఉందో ఆ మొబైల్ OnePlus కి ట్యాగ్ చేసి ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశాడు. యాక్చువల్ గా ఇది తన పాకెట్ లో పేలింది అనమాట. సో పాకెట్ లో పేలినప్పుడు తన జీన్స్ ప్యాంట్ కాలిపోతుంతో పాటు తన తొడ కూడా సో కాలిపోయింది. చూడడానికి చాలా భయంకరంగా అయితే అయింది. సో మొబైల్ వాడాలంటే బాంబు క్యారీ చేస్తున్నామేమో అంత భయం కలుగుతుంది అనమాట ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తుంటే. అయితే తనైతే 3వ తారీఖునే దీన్ని అయితే పోస్ట్ చేశాడు. కాకపోతే ఇది పబ్లిక్ రాలేదు. దీనికి రీజన్ ఏంటంటే ఎవరు పట్టించుకోకపోవడం అనుకుంటా. అయితే ఇప్పుడు టెక్ కమ్యూనిటీ ఈ రోజు దీన్ని హైప్ లోకి అయితే తీసుకొచ్చింది. అందులో ముకుల్ శర్మ చూస్తే దాన్ని రీట్వీట్ చేశాడు. దాని తర్వాత చాలా మంది దాన్ని ట్వీట్ చేయడం వల్ల ఇప్పుడు ఇది హైలైట్ అయితే అయింది. కాకపోతే జరిగి 1 week అయితే అయినట్టుగా తెలిసింది. దీన్ని ఇప్పుడు వరకు OnePlus అయితే ఎక్కడికి బయటకు పొక్కనీయకుండా అయితే చూసుకుంది. అలాగే OnePlus ఇతనికి మరి ఎటువంటి న్యాయం చేసిందనే దాని మీద కూడా ఎటువంటి డీటెయిల్స్ లేవు. అంటే వాళ్ళు కనీసం ఇతనికి రిప్లై కూడా ఇచ్చినట్లేరు. సో ఇప్పుడైతే ఇది వైరల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు OnePlus మళ్ళీ బయటకు వచ్చి దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఇతనికి సరైన న్యాయం చేస్తాం ఏదో ఒకటి చెప్తుంది. ఏదేమైనప్పటికీ సో ఈ రీసెంట్ డేస్ లో OnePlus Nord 2 పేలిందని వచ్చే న్యూస్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. అలాగే మనకి దీని చార్జర్ కూడా పేలిందని మళ్ళీ మనకి న్యూస్ కూడా అయితే వచ్చింది. మరి అన్నిటికీ OnePlus ఏం సమాధానం చెప్పిందో, ఫస్ట్ బ్లాస్టింగ్ అయితే అది మానవ తప్పిదం అని చెప్పింది. మరి ఇన్ని బ్లాస్టింగ్లు జరుగుతున్నాయి, ఇది మానవ తప్పిదమా లేకపోతే కంపెనీ తప్పిదమా, అది OnePlus అని తెలుసుకోవాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి గూగుల్ నుంచి సో గూగుల్ Pixel 6 ఏ ముహూర్తాన్ని వీళ్ళు లాంచ్ చేశారో కానీ ఇష్యూస్ మీద ఇష్యూస్ బయటకు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ డేస్ లో మనకి ఇందులో స్క్రీన్ ఫ్లిక్కరింగ్, అలాగే
గ్రీన్ టిల్ట్ ఇష్యూ ఉందని చెప్పేసి యూజర్స్ రిపోర్ట్ చేశారు. తర్వాత మనం సాటర్డే టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం. వీళ్ళు కంపెనీ మనకి క్లైమ్ చేస్తుంది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పి మొబైల్ చెప్పినప్పటికీ మొబైల్ చూస్తే 22 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టే తీసుకుంటుందని చెప్పేసి సో తేలిందని చెప్పేసి కూడా మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మరో కొత్త ప్రాబ్లమ్స్ అయితే బయటకు వచ్చినాయి. అందులో చూస్తే ఒకటి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి అంత స్పీడ్ గా లేదని చెప్పేసి యూజర్స్ గగ్గోలు పెడుతున్నారు. దీనికి గూగుల్ చెప్పేది ఏమిటంటే సో ఈ పిక్సెల్ మొబైల్స్ లో సెక్యూరిటీ లేయర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే సెక్యూరిటీ పరమైన సపోర్టింగ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫింగర్ ప్రింట్ కొంచెం స్లోగా ఉంది. కాకపోతే దీన్ని త్వరలో రెక్టిఫై చేస్తామని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుంది. ఇక మరొకటి వచ్చేసరికి ఈ పిక్సెల్ మొబైల్స్ లో మనకి గోస్ట్ కాలింగ్ ఇష్యూ ఉన్నట్టుగా కొంతమంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు. గోస్ట్ కాలింగ్ అంటే ఏంటంటే మన కాంటాక్ట్ లిస్ట్ లో ఉండి ఏదో ఒక కాంటాక్ట్ ని ర్యాండమ్ గా పిక్ చేసేసుకుంటుంది. దీని అంతటే మనం ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో మొబైల్ దాని అంతటా అది పిక్ చేసుకుని వాళ్ళకి కాల్ చేసేస్తుంది. ఆ కాల్ చేసిన సంగతి మనకు కూడా తెలియదు. మన పాకెట్ లో పెట్టుకున్నాం మొబైల్. సో వాళ్ళకి కాల్ వెళ్ళిపోద్ది. వాళ్ళ అవతల ఫోన్ లిఫ్ట్ చేసి అల్లో 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 అంటమే, ఇంకంతే, తర్వాత ఇంకేం ఉండదు. సో ఇలాంటి గోస్ట్ కాలింగ్ ఇష్యూ ఉన్నట్టుగైతే రిపోర్ట్స్ చేస్తున్నారు. సో దీనికి ఇప్పుడు గూగుల్ స్పందించి త్వరలో దీని తాలూకా ప్యాచ్ ని రిలీజ్ చేస్తామంది. అంటే దీని బగ్ ని ఫిక్స్ చేస్తూ ఒక ప్యాచ్ ని అయితే రిలీజ్ చేస్తామంటుంది. దీంట్లో మరో ఇష్యూ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. గూగుల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో గూగుల్ అని చెప్పి మనం ఎవరికైనా కాల్ చేయమంటే అది తప్పుగా అర్థం చేసుకుంటుందంట. ఒక పర్సన్ కాల్ చేయమంటే ఇంకో పర్సన్ కాల్ చేసేస్తుందంట. సో ఇలాంటి ఇష్యూ కూడా ఉన్నట్టుగా అయితే యూజర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. సో చూడాలి మరి దీనికి గూగుల్ ఎటువంటి స్టెప్ తీసుకొని తొందరగా వీటిని ఎప్పుడు ఫిక్స్ చేస్తుంది అనేది. సో ఇక్కడ ఒక కామెడీ చెప్పమంటారా? సపోజ్ ఇలాగే మనం పాకెట్ లో మొబైల్ వదిలేసాం, ఇది ర్యాండమ్ గా ఎవరికో కాల్ చేసేసింది. అవతల పర్సన్ గురించి మనం టాపిక్ ఎవరితోనే మాట్లాడుకుంటున్నాం అనుకో. సపోజ్ మన గిట్టనోడికే ఇది కాల్ చేసేసింది. సో ఆ గిట్టనోడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అవతలోడు వింటే వాడి పొజిషన్ ఏంటి? ఇంకెప్పుడు ఆ గోవిందం గాని సిట్టింగ్ కి పిలక్కరా. ఏమైందిరా? ఏమవడం ఏంట్రా, మొన్న సిట్టింగ్ అంటే ఇలాగే బయటికి వెళ్ళాము. పేకల దాకా తాగేశాడు. ఆ పక్కనే ఉన్న సోప్ బాటిల్ని, మిగిలిపోయిన మందు బాటిల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. బోనస్కి అక్కడ వామిటింగ్ కూడా చేసుకున్నాడు. బిల్లు కూడా కట్టలేదు. ఓ, నువ్వు కట్టేసి ఉంటావుగా? నా దగ్గర ఉంటే అలాగే కట్టేసేవాడిరా. అరే మరి ఏం జరిగింది? ఏమైంది, మా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు తెమ్మన్నాను. ఆ డబ్బులు తీసుకుని హాస్పిటల్ బిల్లు కట్టేసాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి క్వాల్కామ్ ఈ నెల 30వ తారీఖు అంటే నవంబర్ 30వ తారీఖున వీళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 898 అంటే నెక్స్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఇక్కడ లాంచ్ చేస్తారని చెప్పేసి సో కన్ఫర్మ్ అయితే అయ్యిందనమాట. సో ఇదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తో మనకి ఇదే ఇయర్ చూసుకుంటే 2 కంపెనీలు మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నాయి. వీళ్ళు కూడా అనౌన్స్ అయితే చేశారు. ఒకటి వచ్చేసరికి మోటరోలా వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ మోటరోలా ఎడ్జ్ ఎక్స్ అని చెప్పేసి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుంది. ఎడ్జ్ 10 అని పిలుస్తారో ఎక్స్ అని పిలుస్తారో ఏదో ఒకటి పిలుస్తారు అనుకోండి. సో ఆ మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇది కూడా నవంబర్ 30వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని యాక్చువల్ గా వీళ్ళు ఎడ్జ్ లైన్ ని వీళ్ళు 2019లో అయితే తీసుకొచ్చారు. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీ కింద తీసుకొద్దామని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ ఈ ఇయర్ గా తీసుకొచ్చిన మొబైల్స్ అంత ఫ్లాగ్షిప్ రేంజ్ లో అయితే అనిపించలేదు. మరి ఇప్పుడు తీసుకురాబోయి ఎడ్జ్ ఎక్స్ ఏమైనా మరి ఫ్లాగ్షిప్ ని క్యాచ్ చేస్తుంది అంటే టచ్ చేస్తుందేమో చూడాలి. ఇక మరొకటి వచ్చేసరికి షామీ 12 అయితే తీసుకురాబోతుంది అనమాట. వీళ్ళు కూడా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. నవంబర్ 30వ తారీఖునే వీళ్ళు కూడా ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్లో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందంట. అలాగే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్ గా వీళ్ళు తీసుకొచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఇంతకుముందు గతంలో తీసుకొచ్చిన MI 10 కానీ అంటే MI 10 అల్ట్రా కానీ తర్వాత Mi 11 T Pro కానీ సో వీటిలో చూసుకుంటే వీళ్ళు 108 మెగాపిక్సెల్ కెమెరాని అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే వాడారు. బట్ ఈసారి తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ లో వీళ్ళు మరి డౌన్ గ్రేడ్ ఎందుకు చేశారో తెలియదు కానీ ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా అలాగే 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నట్టుగా ఇప్పుడు మనకి కొత్త లీక్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే 50 మెగాపిక్సెల్ కెమెరా అయినప్పటికీ దీన్ని చాలా ఇంప్రూవ్ చేసి అయితే తీసుకొస్తున్నారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ S22 లైనప్ మొబైల్ సంబంధించిన డేట్ అయితే ఇప్పుడు మనకి లీక్ అయిందనమాట. నెక్స్ట్ ఇయర్ మనకి ఫిబ్రవరి 8వ తారీఖున సో ఈ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా. ఇక వీటి ప్రీ బుకింగ్ ఆర్డర్లు కూడా మనకి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా అయితే జరగబోతున్నాయంట. మనకి అవైలబిలిటీలోకి వస్తారు అంటే సేల్స్కి వచ్చేసరికి 18వ తారీఖు నుంచి సేల్కి రాబోతున్నట్టుగా ఫిబ్రవరి 18 నుంచి. సో ఇక్కడైతే లీక్స్ వచ్చినాయి. ఇంకా అలాగే మనకి జనవరి 4వ తారీఖున వీళ్ళు S21 FE మొబైల్ ఏదైతే ఉందో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీని తాలూకా ఎటువంటి ప్రీ బుకింగ్స్ అయితే వీళ్ళు తీసుకోరు, ప్రీ ఆర్డర్స్. డైరెక్ట్ గా జనవరి 11వ తారీఖు నుంచి వీటిని అయితే సేల్స్ తీసుకురాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ఈ రోజు మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A22s 5G వేరియంట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. యాక్చువల్ గా వీళ్ళు A22 మొబైల్ ఆల్రెడీ తీసుకొచ్చారు. 5G వేరియంట్ మొబైల్ కాదు, మన ఇండియాలో లాంచ్ చేశారు. మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ తో వస్తుంది. సో ఈ మొబైల్ ని వీళ్ళు జులై నెలలో అనుకుంటా అదర్ కంట్రీలో వచ్చేసరికి A22 5G పేరు మీద లాంచ్ చేశారు. ఆ మొబైల్ ని ఇప్పుడు ఇండియాలో వచ్చేసరికి A22s పేరు మీద
సో ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 64GB ర్యామ్ 4GB ఉంటుంది. ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ 700 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అనమాట. ఇందులో మీకు NFC సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 18,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఏ సిరీస్ అంటే తెలిసిందే, వీళ్ళు ఆఫ్లైన్ టార్గెట్ చేసి అయితే తీసుకొస్తారు. సో వాటి ప్రైజెస్ కూడా ఆఫ్లైన్ యూజర్స్ ని టార్గెట్ చేసే తీసుకొస్తారు. అంటే అర్థమైందా? అంటే ప్రైస్ ఎక్కువగా ఉందని అర్థం. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మీడియాటెక్ నుంచి మనం ఏదైనా బడ్జెట్ మొబైల్ కనుక తీసుకుంటే అందులో మాక్సిమం అన్నిట్లోనూ మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చూసుకుంటే క్వాల్కామ్ ని తలదన్నేసి ఇప్పుడు మీడియాటెక్ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎక్కువ మొబైల్స్ లో చూసుకుంటే, వరల్డ్ వైడ్ గా ఎక్కువ మొబైల్స్ లో చూసుకుంటే ఈ మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చిప్ షార్టేజ్ వల్ల మీడియాటెక్ ఏం చేసిందంటే వాళ్ళ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయి చిప్స్ ని, సో వీటి ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసింది అనమాట. 5% నుంచి 15% వరకు వీటి ప్రైజెస్ అయితే పెంచినట్టు తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే మనకి మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్స్ ఉన్నాయి చూసావా, అంటే 5G పేరెంట్ ప్రాసెసర్, వీటికి వచ్చేసరికి 5% మాత్రమే పెంచింది అనమాట ప్రైజెస్. కాకపోతే 4G ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసరికి 15% వరకు ప్రైజెస్ పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడితో ఆగకుండా వీటిని 25% వరకు తీసుకెళ్లే ఆలోచనలో మీడియాటెక్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 25% అంటే 100 రూపాయల ఐటమ్ ని 125 రూపాయలకు అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ లెక్కను చూస్తే మనకి మార్కెట్ లో రన్ అయ్యే ఏవైతే ఈ మొబైల్ ఫోన్స్ ఉంటాయో, మొబైల్ ఫోన్స్ ఓన్లీ కాదు, నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్, మనకి టీవీలో కానీ ప్యాడ్స్ లో కానీ, సో వేట్లో అయితే మనకి మీడియాటెక్ చిప్ సెట్ ని యూజ్ చేస్తుంటారు. వాటన్నిటి ప్రైస్ ని పెరిగే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు పెంచితే మరి క్వాల్కామ్ కుదురుగా ఉంటుందా, రేపో మాపో బాల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అది లేకపోతే మాపో రూపోయింది, మేము పెంచకపోతే మేము ఏదో డౌన్ ఫాల్ లో ఉన్నాం అనుకుంటారు జనాలు, అనుకుంటారేమో వాళ్ళు కూడా. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ మొబైల్ ఫోన్స్ పెరగడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.